హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాచిలర్ కిచెన్ యూట్యూబ్ ఛానల్. కోకోనట్ రైస్ అండి. ఇది కోకోనట్ రైస్. కోకోనట్తో రైస్ ఫ్రైడ్ రైస్ మాదిరి చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేయండి. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా స్కిన్ కూడా చాలా బాగుంటుంది కోకోనట్ రైస్ ద్వారా. నేను ఈ వీడియోలో చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా తయారు చేయాలో. నేనైతే ముందుగా 200 గ్రామ్స్ వరకు అయితే రైస్ తీసుకొని కుక్కర్లో 2 విజిల్స్ వరకు అయితే ఉంచుకొని బాగా కొద్దిగా నూనె యాడ్ చేస్తే బాగా స్పైసీగా వస్తుంది. దాని తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకొని కూల్ చేయాలి. దాని తర్వాత ముందుగా నేను కాజు, జీడిపప్పు, అదేవిధంగా కరివేపాకు, పచ్చి కొబ్బరి, ఒక టెంకాయ తీసుకున్నా. దీన్ని చిన్న చిన్నగా పీసులుగా చేసి ఇలా కట్ చేస్తే మొత్తం మిక్సీలో వేసి గ్రైండర్లో వేసి కానీ బాగా తురుము చేసుకోవాలి. అదేవిధంగా బిర్యానీ ఆకులు 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు 2 తీసుకొని మొత్తాన్ని అంతటిని కూడా దాంతోపాటుగా కొద్దిగా జీలకర్ర, ధనియాలు, అదేవిధంగా కొద్దిగా ఆవాలు కూడా యాడ్ చేయాలి. నేనైతే ముందుగా కొబ్బరిని చిన్న చిన్న తురుములుగా చేసి మిక్సరీ కానీ లేదంటే గ్రైండర్లో కానీ చిన్న చిన్న పీసులుగా చేసుకోవాలి. చూసారు కదండి, బాగా చిన్న పీస్ అయిపోయింది, పూర్తిగా పేస్ట్ అయిపోయింది. ఈ పేస్ట్ని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా అయితే మన రైస్ తగ్గ బౌల్ తీసుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వరకు తీసుకోవాలి. ఈ రైస్ వరకు అయితే ఇది సరిపోతుంది. మీరు ఇంకా ఎక్కువ రైస్ వేసినట్టయితే ఇంకెక్కువ ఆయిల్ తీసుకోవాల్సి వస్తుంది. నేనైతే లైట్గా తీసుకుంటున్నా, 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. ముందుగా ఆవాలు, జీలకర్ర, ధనియాలు, కొద్దిగా శనగపప్పు వేసి 2 నుంచి 3 నిమిషాల వరకు అయితే మీడియం ఫ్లేమ్లో బాగా రెడ్ కలర్ వచ్చినంత వరకు కూడా వేయించుకోవాలి. దీని తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత కాజు, అదేవిధంగా 2 నుంచి 3 కరివేపాకులు, 2 నుంచి 3 ఉల్లిపాయలు చిన్న చిన్న పీసులుగా చేసి యాడ్ చేసుకోవాలి. ఒక 2 బిర్యానీ ఆకులు వేయడం వల్ల బాగా టేస్ట్ వస్తుంది. ఈ మిక్చర్ని మొత్తం కూడా మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల వరకు రెడ్ కలర్ వచ్చినంత కూడా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. దాని తర్వాత 4 నుంచి 5 మన కారం తగ్గ పచ్చిమిరపకాయలు అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ రైస్కి అయితే ఈ పచ్చిమిరపకాయలు సరిపోతాయి. దాంతోపాటుగా 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయినంత వరకు కూడా బాగా మిక్స్ చేయాలి. దీని తర్వాత మనం మిక్సర్లో వేసుకున్నటువంటి కొబ్బరి తురుముని ఇందులో పూర్తిగా యాడ్ చేసేయాలి. పూర్తిగా యాడ్ చేసి రెడ్ కలర్ వచ్చినంత వరకు కూడా బాగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. పూర్తిగా పచ్చివాసన పోయి రెడ్ కలర్ వస్తుంది, అప్పటి వరకు కూడా మనం స్లోగా వేయించుకోవాలి. అదేవిధంగా మన రైస్ తగ్గ సాల్ట్ అయితే టేస్ట్ తగ్గ సాల్ట్ అయితే నేనైతే 1 టేబుల్ స్పూన్ అయితే యూజ్ చేశాను. దాంతోపాటుగా కొద్దిగా పసుపు కూడా యాడ్ చేయాలి. 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. మొత్తం మిక్సీని కూడా ఒక 5 మినిట్స్ వరకు కూడా మీడియం ఫ్లేమ్ కంటే తక్కువ ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. దీంతో పాటుగా కొద్దిగా ఇంగువ యాడ్ చేయడం వల్ల టేస్ట్ వస్తుంది. నేనైతే కొద్దిగా ఇంగువ యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత మనం ముందుగా ఉడికించుకున్నటువంటి రైస్ని ఇందులో వేసి స్లోగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మొత్తం మిక్సీకి కలిసినంత వరకు కూడా స్లోగా కలుపుకోవాలి. పూర్తిగా కలిసిపోతుంది. ఇది పూర్తిగా కలిస్తే మ్యాక్సిమం కొబ్బరి రైస్ తయారైపోయినట్టే.
చూసారు కానీ బాగా మిక్స్ అయిపోయింది. మ్యాక్సిమం కొబ్బరి రైస్ తయారైపోయినట్టే. మన దగ్గర నెయ్యి ఉంటే కనుక ఈ టైంలో కొద్దిగా యాడ్ చేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. కొబ్బరి రైస్ వల్ల స్కిన్ కూడా బాగుంటుంది, హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.